అందరికీ నమస్తే అండి. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో రాజకీయం చాలా సున్నితమండి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చాలా బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయాలి. లేకపోతే అంటే ఈ నియోజకవర్గాల్లో ఎలా ఉంటదంటే సమస్య ఉంటే పూర్తి స్థాయిలో అహంకారపూరితంగా రాజకీయం జరుగుద్ది. లేదా పూర్తిగా బానిసలుగా ఉండిపోతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి. అంతే తప్ప బ్యాలెన్స్డ్‌గా, హుందాతనంగా, జాగ్రత్తగా, చాకచక్యంగా, లౌక్యంగా రాజకీయం చేసి, పరిపాలన చేసి, ఆ పవర్‌ని వాడుకునేది చాలా రేర్. చాలా తక్కువ నియోజకవర్గాల్లో అలా జరుగుతుంది. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అదే సమస్య. పూర్తి స్థాయిలో బానిసత్వం సమస్యే. పార్టీకి లేదా అక్కడున్న వేరే వర్గం నాయకులకు బానిసగా ఉండడం సమస్యే. లేదా పూర్తిగా అహంకారంతో ఉండటం కూడా సమస్య. ఆ రెండిట్లో ఏం జరిగినా గొడవలు జరుగుతాయి. అదే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది. ఇది ఇప్పుడే కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నదే. మీకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తా. 2019 ఎన్నికలకు ముందు అంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా గొడవలు జరిగిన నియోజకవర్గాలు ఏవి? మాకు ఈ ఎమ్మెల్యే వద్దు, అభ్యర్థిని మార్చండి అని గొడవ చేసిన నియోజకవర్గాలు ఏవి? పాయకరావుపేట. అప్పుడు 2014 నుంచి 19 వరకు విషయం చెప్తున్నా, ఇప్పుడు విషయం కాదు. కాబట్టి అనిత గారిని 2019లో పాయకరావుపేట సీట్ ఇవ్వకుండా కొవ్వూరు పంపించారు. అండ్ కొవ్వూరు జవహర్ గారికి సీట్ ఇవ్వకుండా ఆయన మీద వ్యతిరేకంగా వాళ్ళు ఉండటంతో ఆయన్ని కొవ్వూరులోని జవహర్ గారిని తిరువూరు పంపించారు. అంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వైసీపీలో కూడా అదే పరిస్థితి. అందుకని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 20కి పైగా స్థానాల్లో అభ్యర్థులను మార్చాల్సి వచ్చింది వైసీపీలో కూడా చాలా స్పష్టంగా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గొడవ మొదలైంది. సచ్చివేడు కల్లారా చూసాం. ఎమ్మెల్యే గారు హనీ ట్రాప్కి గురయ్యారు. లైవ్ వీడియో బయటకు వచ్చేసింది. దాంతో ఆయన పవర్ పోయింది, పెత్తనం పోయింది, రాజకీయం పోయింది. సో సంవత్సరంన్నర అయింది చూసి ఓపిక పట్టి ఇంకా ఆయన మీడియా ముందుకు వచ్చి ఆ సొంత పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆ నియోజకవర్గం కుక్కలు చింపిన విస్తర అయిపోయింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దోచుకుంటున్నారు. విపరీతమైన కరప్షన్ జరుగుతుంది అక్కడ. ఏకనాయకత్వం లేదు. అక్కడ ఇన్ఛార్జ్ గారి మీద విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి. సో సచ్చివేడు అలా అయింది. అలాగే తిరువూరు మనం చూస్తున్నాం. ప్రతి నెల ప్రతి వారం ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. దానికి ముగింపు పార్టీ పెద్దల చేతుల్లో కూడా లేదు. అలాగే ఉంది. అలాగే గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గారు మొన్నే మాట్లాడారు. ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, అతన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా పార్టీ పెద్దలకు అంతు చెక్కట్లేదు. సో అక్కడ జరుగుతుంది. సో ఈ 3 రిజర్వ్ నియోజకవర్గాలే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి కొంత చేయి దాటే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అంతర్గతంగా జరుగుతున్నాయి. రేపు మాపు బయటకు వస్తాయి. రైల్వే కోడూరు పరిస్థితి బాగోలేదు అంతగా. అండ్ చింతలపూడి పరిస్థితి బాగోలేదు అంతగా. బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలున్న, రిజర్వ్డ్ ఎమ్మెల్యేలున్న దాదాపుగా ఒక 10 నుండి 12 నియోజకవర్గాల్లో ప్రస్తుతం పరిస్థితి గాడి తప్పింది. అయితే అధికారంలోకి వచ్చి 2 ఇయర్సే అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో బయటకు రావట్లా. కానీ ఇప్పటి వరకు బయటకు వచ్చిన నియోజకవర్గాలు ఇవే ఎక్కువ ఉన్నాయి. సో ఇంకొక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయ్యేసరికి చాలా నియోజకవర్గాల్లో దాదాపుగా ఒక 15 నుంచి 18 నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు మొదలవుతాయి. తలనొప్పులు మొదలవుతాయి. ఉన్న వాళ్ళని కొనసాగించలేరు, కొత్త వాళ్ళని తీసుకురాలేరు. అందుకే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ కొన్ని నియోజకవర్గాల్లో బాగానే హ్యాండిల్ చేసుకుంటున్నారు. ఇబ్బందులు లేకుండా హ్యాండిల్ చేసుకుంటున్నారు కొన్ని నియోజకవర్గాల్లో. వాళ్ళు చదువుకున్న చదువు కావచ్చు, వాళ్ళకి పార్టీలో ఉన్న పట్టు కావచ్చు. సో ఆ కారణంగా కొంత లౌక్యం ప్రదర్శిస్తున్నారు, కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు, వ్యవస్థ అంతా చక్కదిద్దుకుంటున్నారు. ఏమైనా చిన్నపాటి గ్యాప్స్ వచ్చినా వెంటనే మాట్లాడుకుంటున్నారు. అలా చేసుకుంటున్నారు. ఇప్పుడు గోపాలపురం స్పష్టమైన ఉదాహరణ. అందుకే రిజర్వ్ నియోజకవర్గాల్లో ఆ కాన్స్టిట్యున్సీ టాప్లో ఉంది. అండ్ ఎమ్మెల్యే గారి మీద కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ ఆ నియోజకవర్గంలో కూడా పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఏ ప్రోగ్రామ్ అయినా అక్కడ గ్రాండ్గా చేయడానికి రీజన్ అదే. సో ఈ మోడల్ ఇతర నియోజకవర్గాల్లో కూడా అమలు చేయొచ్చు. కానీ ఇతర ప్రాంతాల్లో ఆ ఈగో క్లాషెస్ ఎక్కువైపోతున్నాయి, వర్గ విభేదాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద చేసుకుంటున్నారు, తవ్వుకుంటున్నారు, ఫిర్యాదులు చేసుకుంటున్నారు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అదే అసలు ఆ నాయకులు నాయకులు ఏం చేసినా పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పూతలపట్టు నిజానికి అక్కడ చాలా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారికి తెలిసి 10% జరుగుతుంటే ఆయనకు సంబంధం లేకుండా, ఆయనకు ప్రమేయం లేకుండా 90% జరుగుతున్నాయి పూతలపట్టు నియోజకవర్గంలో. అలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రమేయం లేకుండా వాళ్ళ చేతికి మట్టి అంటకుండా చాలా జరుగుతున్నాయి. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ ప్రమేయం కూడా ఉండదు. రిజర్వ్ నియోజకవర్గాల్లో జరుగుతున్నవి అవి ఉన్నాయి కొన్ని.
కొన్ని చోట్ల నేరుగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ప్రభుత్వానికి మాత్రం రాబోయే ఇంకొక ఏడాదిన్నరలో రిజర్వ్ నియోజకవర్గాల సమస్య మరింత తీవ్రం కాబోతోంది. 2014 నుంచి 19 వరకు ఇదే సమస్యతో అప్పుడు పార్టీ తలడిల్లింది. 2019 నుంచి 24 వరకు ఇదే తరహా సమస్యతో, ఇదే తరహా తిరుగుబాట్లు, వర్గపోరుతో వైసీపీ సతమతమైంది. ఇప్పుడు కూడా కూటమికి అదే తలనొప్పి ఉంది. థ్యాంక్ యూ.